హలో ఎవ్రీబడి. సో వెల్కమ్ టు అనదర్ ట్రావెల్ వ్లాగ్. సో ఎక్కడికి వెళ్తున్నాను ఈ వర్షంలో అనుకోవద్దు. సో ఇదైతే నేను చాలా రోజుల క్రితం వెళ్ళిన ట్రిప్ అనమాట. సో ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఈ ప్లేస్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయగలరా? సో అప్పుడప్పుడు మనం ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉండాలి, అప్పుడే కదా మన లైఫ్లో కొంచెమైనా మన హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే ఎందుకు బతుకున్నామో అని కూడా మనకు తెలియట్లేదు. అండ్ సో లెట్స్ ట్రావెల్. ప్లేస్ చూసి మీకు అనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ అయితే కాదు. సో ఇది మన ఇండియాలోనే నయాగ్రా ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఇది చిత్రకూటే వాటర్ ఫాల్స్ విచ్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్, బస్తర్ అనే ఏరియాలో ఉండింది. ఇది పైనుంచి ఓవర్వ్యూ అయితే ఇది. సో మేము వెళ్ళింది ఆఫ్ సీజన్లో అనమాట, అంత వాటర్ ఏం లేదు. సో అందుకోసమే ఒక 2 స్టాండ్స్ ఆఫ్ వాటర్ ఫాల్ మాత్రమే ఉండింది. అండ్ సీజన్లో వెళ్ళితే ఆ మొత్తం స్ట్రెచ్ అంతా వాటర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆఫ్ సీజన్లో బట్టి 2 పడుతుంది అక్కడ. సో మీకు కనిపిస్తున్న ఏరియా అంతా వాటర్తో ఉంటుంది సీజన్లో వెళ్తే. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉండింది, కొంచెం క్లౌడీగా ఉంది. అండ్ వెదర్ అయితే పర్ఫెక్ట్గా ఉండింది వాటర్ ఫాల్ లోపలికి వెళ్ళి చూడడానికి. సీజన్లో వెళ్తే మీకు హెవీ ఫ్లో వల్ల బోటింగ్ అనేది అలౌ చేయకపోవచ్చు. ఆఫ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మేము బోటింగ్ అయితే చేసాము వాటర్ ఫాల్ లోపల వరకు. దీని వ్యూ అయితే సూపర్ ఉండింది. అండ్ నేను నా మాటల్లో చెప్పలేను ఎంత మంచిగా అనిపించింది నాకు వాటర్ ఫాల్ చూడడం. అండ్ ఇది నా ఫస్ట్ టైం అనమాట వాటర్ ఫాల్ని అంత దగ్గరగా చూడడం కూడా. అండ్ ఎప్పుడు వాటర్ ఫాల్స్, ఇంత పెద్ద వాటర్ ఫాల్ అయితే నేను చూడలేదు. వైజాగ్ చుట్టుపక్కల కూడా ఎక్కడ చూడలేదు. దేవరాపల్లి వాటర్ ఫాల్స్కి అయితే కాలేజ్ టైంలో వెళ్ళాను, బట్ అప్పట్లో ఏమీ షూట్స్ ఏం చేయలేదు అప్పుడు. సో ఇదైతే నేను నార్మల్ క్యాజువల్గా షూట్ చేసుకున్నాను, నా కోసం పోస్ట్ చేద్దామని లేదు. బట్ ఐ వాంటెడ్ టు క్యాప్చర్ దీస్ అండ్ సేవ్ దీస్ మెమరీస్ అనమాట ఫ్యూచర్ కోసం. సో అందుకే వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తున్నాను ఛానల్లో. అండ్ ఏరియా ట్రెక్కింగ్ అయితే ఓకే, మనకు చూపిస్తున్న పై నుంచి మనం కిందకి రావాలన్నమాట. స్టెప్స్ ఉంటాయి, ఈజీ ట్రెక్, ఏది ఎవరైనా చేసేయచ్చు. మేమైతే ఫ్రెండ్స్ అండ్ వెళ్ళాం ఫ్రెండ్స్తోని. అండ్ ఒక పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాం అనమాట. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే బోటింగ్ చేసాము. పర్ హెడ్ 100 రూపీస్ ఎంతో. బోట్లో మొత్తం 8 to 10 మెంబర్స్ ఉంటారు. అండ్ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ ఉండే. ఆ చిన్న బోట్లో అంతమందిని ఎక్కించుకొని తీసిన భయం వేసింది, లిటరలీ చాలా అంటే చాలా భయం వేసింది వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం. అండ్ ఈ వాటర్ కూడా చాలా అంటే చాలా గ్రీన్గా ఉండే ఆ టైంలోని. అండ్ మేము వెళ్ళింది క్లౌడీగా ఉన్నప్పుడు కదా, కొన్ని వాటర్ కూడా కొంచెం చల్లగా అనిపించింది. అండ్ లోతు కూడా ఉండింది బాగానే. నాకైతే కొంచెం భయం వేసింది బోట్ అటు ఇటు ఊగినప్పుడు మాత్రం. అండ్ చల్లగా ఉండింది వాటర్ కూడా. అంత సన్ లేకపోవడం వల్ల మేము హాయిగానే ఎంజాయ్ చేసాం ఆ రోజు. అండ్ మేము వచ్చేటప్పుడే కొంచెం రెయిన్ వచ్చింది. అండ్ తర్వాత అయితే పర్వాలేదు, తగ్గిపోయింది. నేను కోరుకున్నాను దేవుడికి, ప్లీజ్ అక్కడ వాటర్ ఫాల్లో మాత్రం వెళ్ళేటప్పుడు వర్షం పడుకోవద్దని. సో ఆన్ ద వేలో ఉంది కానీ వాటర్ ఫాల్ దగ్గర లేదు రెయిన్ అనేది. సో ఈ కేవ్స్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను అంత దగ్గరగా ఒక వాటర్ ఫాల్ని చూడడం. అండ్ అది కూడా ఇంత పెద్ద కేవ్స్ అన్నమాట. సో పక్కన నా చెల్లి ఉంది, దానికైతే చాలా భయం వేసింది, తన మధ్యలో కూర్చుంది అయినా సరే. అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను చెప్పాలంటే వాటర్ ఫాల్లో. అండ్ తడవడం అయితే తడవలేదు కానీ, ఎందుకంటే వర్షం ఒక పక్క పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదైతే చిన్నగా పడుతుంది. అండ్ సీజన్లో వెళ్తే ఇది కూడా ఫుల్గా పడుతుంది వాటర్ అనేది. సో ఇక్కడ చిన్న ధార మాత్రమే పడుతుంది. అండ్ దేర్ కమ్స్ మన పెద్ద వాటర్ ఫాల్ మెయిన్ పాయింట్ అదే అక్కడ. సో అతను తీసుకెళ్ళడం అంత బాగానే తీసుకెళ్ళిపోతున్నాడు కానీ ఇట్స్ వెరీ 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 డేంజరస్ అనమాట. ఆ వాటర్ ఫాల్ ఎక్కడైతే పడుతుందో అక్కడైతే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. బోట్ అయితే లిటరలీ చాలా ఎక్కువ ఊగింది. వాటర్ అయితే చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో, కింద ఏముందో కూడా కనిపించట్లేదు.
అండ్ నేనైతే అడిగినంత మొసళ్ళు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. సో వాళ్ళైతే నో అన్నారు. బట్ వీ డోంట్ నో కదా, ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు, వాటర్లో ఏం హైడ్ అయి ఉందో తెలీదు. సో ఇట్స్ రియల్లీ సో గుడ్ అనమాట వాటర్ ఫాల్ చూడడం. వాటర్ అయితే చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో. ఆ రోజు గాలి కూడా ఎక్కువే ఉండే. అండ్ మనం అయితే మన పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఎంత ఫోర్స్గా పడుతుందో, ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్ అంత దగ్గరగా చూడడం. అండ్ ఆ యొక్క ఏమంటారు స్ప్రే అనేది వస్తుంది వాటర్ ఫాల్ పడి. మొత్తం కెమెరా మేము అందరం ఫుల్గా తడిచిపోయాము. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు టేక్ అ వీడియో. అండ్ యా దట్స్ ఇట్. ఎంజాయ్ చేయండి కాసేపు, తర్వాత మాట్లాడతాను మళ్ళీ. ఓ యా చూసారు అక్కడ వాటర్ ఎంత ఎక్కువ ఫోర్స్తో, అసలు బోట్ అయితే లిటరలీ షేక్ అయింది. ఎవ్రీబడి వాజ్ వెరీ ప్యానికింగ్ అనమాట. మాకైతే చాలా భయం కూడా వేసింది ఏమవుతుందా అని. బట్ స్టిల్ వీ హ్యావ్ లైఫ్ జాకెట్స్ ఆన్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు మీ సేఫ్టీ ఫస్ట్ చూసుకోండి, బీ కేర్ఫుల్. ఎంత భయం వేసినా సరే మరి ఎంజాయ్మెంట్ అనేది మాత్రం మిస్ అవ్వకూడదు కదా. అలాగే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాం. ఆ వాటర్ అయితే చూడండి ఎంత బాగా పడుతుందో. అండ్ ఆ వాటర్ పైకి లేస్తుంటే అక్కడ ఫుల్ అయితే తడిచేసాం మేము. అండ్ పక్కనే వాటర్ ఫాల్ సూపర్ అనిపించింది. మా చెల్లి స్పెట్స్ అయితే ఫుల్గా వాటర్ అయిపోయింది. ఈ అంకుల్ ముందునొకలు వెనకాలొకలు చాలా బాగా తీసుకొచ్చారు. వాళ్ళు చూడడానికి అంత ఇదిగా కనిపించిన వెరీ స్ట్రాంగ్ పీపుల్ అనమాట. అండ్ వాటర్ ఫ్లో అయితే ఎంత ఫాస్ట్గా ఉంది. ఆ వాటర్ అంత కిందకి వెళ్ళి ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలీదు. యాజ్ ఏ సెడ్ మేము అప్పుడు వెళ్ళేటప్పటికి వర్షం వచ్చేలా ఉంది. సో మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ కింద వరకు వెళ్ళి. జస్ట్ వాటర్ ఫాల్లో బోటింగ్ చేసేసి పైనుంచి చూసుకొని వెళ్ళిపోయి మనకి ఆపోజిట్గా కనిపిస్తున్న దగ్గర ఒక వ్యూ పాయింట్ అంట. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. అండ్ యా దట్స్ ఇట్. మేమైతే వాటర్ ఫాల్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం. మొత్తం బోట్ రైడ్ ఒక 20 minutes వరకు ఉంటుంది అనుకుంటున్నాను, 15 to 20 minutes ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీకు కావాలంటే మీరు ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. మరి ఆ రోజు మేము వెళ్ళిందే లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3 తర్వాత వెళ్ళాము. సో ఇట్స్ ఆల్సో క్లౌడీ కూడా, అందుకే ఎక్కువ మేము లోపల ఉండలేదు, త్వరగానే వచ్చేసాము. ఇది ఓన్లీ వాటర్ ఫాల్ ఫుటేజ్ అనమాట. వితౌట్ సెల్ఫీ వీడియో తీయకుండా నార్మల్ ఫుటేజ్ తీసాను. యా ఇట్స్ సో గుడ్. తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఫుల్గాన. నేను కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. మరి ఇన్స్టాగ్రామ్లో గట్రా పోస్ట్ చేయాలి కదా. బట్ స్టిల్ నేను ఇంకా పోస్ట్ చేయలేదు అవేవిని. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ పోస్ట్. సో ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. బయటకు వచ్చేసాక ఫాస్ట్గా మేము తీసుకున్నాం. కింద ఫొటోస్ అయితే ఇవి యాడ్ చేసాను లాస్ట్లో చూడండి. సో ఇదైతే బస్తర్ అనే విలేజ్లో ఉంది. రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీ గూగుల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ టు సే మచ్. సో దట్స్ ఇట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ అనేది. బికాజ్ అప్పటికే చాలా లైఫ్లో బోర్ కొట్టేస్తుంది. సో ఈ ట్రిప్ వెళ్ళడం 2 days వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్ ఇంకోటి ఉంది, అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.